అన్నమయ్య పేరు మీద జిల్లా ఏర్పడింది కానీ ఆనందం లేదు. అన్నమయ్య నడిచిన రాజంపేటను కాదని మ్యాప్ సెంటర్ పేరుతో రాయచోటికి అధికారాలిచ్చారు. ఇప్పుడు మదనపల్లి జిల్లా ఏర్పడిన తర్వాత కూడా ముందు వాదించినట్లే రాజంపేట జిల్లా మధ్యలో ఉన్నప్పటికీ కేంద్రాన్ని మాత్రం ఇంకా రాయచోటులోనే ఉంచారు. అసలిది న్యాయమేనా? ఈరోజు రాజంపేట మరియు రైల్వే కోడూరు ప్రజలు కేంద్రం కోసం రోడ్డెక్కారు. ఇది వల్ల స్వార్థం కోసం కాదు, జిల్లా అభివృద్ధి కోసం. రాజంపేట హెడ్ క్వార్టర్స్ అయితే రాజంపేటకే కాదు, మొత్తం అన్నమయ్య జిల్లాకి వచ్చే లాభాలేమిటో ఇవాళ చూద్దాం. అన్నమయ్య జిల్లా అభివృద్ధికి రాజంపేట ఎలా సహాయపడుతుంది? కేవలం రాజంపేటకే కాదు, యావత్తు అన్నమయ్య జిల్లా అభివృద్ధికి రాజంపేట కేంద్రంగా ఉండటం ఎంత అవసరమో చూడండి. ఎగుమతి ఇంజిన్ రాజంపేట చెన్నై ముంబై ప్రధాన రైల్వే మార్గంలో ఉంది. ఇది జిల్లాలోని స్థానిక రైతులు తమ అరటి, పసుపు వంటి ఉత్పత్తులను పెద్ద నగరాలకు రవాణా చేయడానికి ప్రత్యక్ష ఎగుమతి మార్గాన్ని సృష్టిస్తుంది. ఇది జిల్లా ఆర్థిక వ్యవస్థకు జీవనాడిగా మారుతుంది. ఖనిజ ఆదాయ నియంత్రణ భారీ మంగంపేట వారైటీస్ గనులు రాజంపేటకు అతి చేరువలో ఉన్నాయి. రాజంపేట కేంద్రమైతే జిల్లాలో అతిపెద్ద ఆదాయ వనరు అయిన ఈ గనులపై మెరుగైన పర్యవేక్షణ, నియంత్రణ సాధ్యమవుతుంది. రెడీమేడ్ మౌలిక వసతులు రాజంపేటలో ఇప్పటికే సబ్ కలెక్టర్ కార్యాలయం, కోర్టులు దంగా ఉన్నాయి. పరిపాలన వెంటనే ప్రారంభించవచ్చు. దీనివల్ల వేల కోట్లలో పన్ను చెల్లింపుదారుల డబ్బు ఆదా అవుతుంది. సాంస్కృతిక కేంద్రం జిల్లాకు పేరు పెట్టిన అన్నమాచార్యుల జన్మస్థలం తాళ్లపాక కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. సర్క్యూట్ను అభివృద్ధి చేయాలంటే రాజంపేట కేంద్రంగా ఉండటం అత్యవసరం. పారిశ్రామిక వృద్ధి చెన్నై కర్నూల్ జాతీయ రహదారి NH 716పై రాజంపేట ఉంది. రైలు మరియు రహదారి ఈ రెండు కనెక్టివిటీలు పరిశ్రమలను ఆకర్షించి స్థానిక యువతకు ఉద్యోగాలు సృష్టిస్తాయి. నీటి భద్రత సమీపంలో ఉన్న అన్నమయ్య ప్రాజెక్ట్ చేయేరు నది ద్వారా స్థిరమైన తాగునీటి సరఫరా లభిస్తుంది. జిల్లా కేంద్రంలో పెరిగే జనాభాకు, కార్యాలయాలకు ఇది చాలా ముఖ్యం. 2 విమానాశ్రయాలకు చేరువ రాజంపేట వ్యూహాత్మకంగా తిరుపతి మరియు కరప విమానాశ్రయాల మధ్య ఉంది. రాష్ట్ర మంత్రులు, కేంద్ర అధికారులు, పెట్టుబడిదారులు జిల్లా కేంద్రాన్ని సందర్శించటానికి ఇది చాలా సులభం. స్థిరపడిన విద్యా పునాది ఈ పట్టణం ఇప్పటికే అనేక డిగ్రీ మరియు ఇంజనీరింగ్ కళాశాలలతో విద్యా కేంద్రంగా ఉంది. కేంద్రమైతే విద్యార్థులకు భవిష్యత్తు నైపుణ్యాభివృద్ధికి మెరుగైన వ్యవస్థ ఏర్పడుతుంది. ఆరోగ్య సంరక్షణ పునాది ఇప్పటికే ఉన్న ఏరియా హాస్పిటల్లో విస్తరించేందుకు సామర్థ్యం ఉంది. దాన్ని వెంటనే జిల్లా హాస్పిటల్గా అప్గ్రేడ్ చేయవచ్చు. రాజంపేటకి వచ్చే ముఖ్యమైన లాభాలను పార్ట్ 2లో కలుద్దాం.